మీరు కూడా పీవీసీ షీట్స్ కోల్ చేయడం కోసం నాలా సోల్డరింగ్ ఐరన్ యూజ్ చేస్తున్నారా? ఇక నుంచి దాన్ని పక్కన పెట్టండి. మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే తెచ్చేసా. ఇదే ఆ పర్మనెంట్ సొల్యూషన్, ఒక రీఛార్జబుల్ డ్రిల్ మెషిన్ అనమాట. దీన్ని నేనే తయారు చేసా. ఒకసారి ఆన్ చేసి చూపిస్తా, చూడొచ్చు ఎంత నీట్గా వర్క్ అవుతుందో. దీన్ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను దీన్ని ఎలా తయారు చేశానో క్లారిటీగా చూపించా. ఒకసారి మీరు కూడా వీడియో చూస్తే మీరు కూడా ఈజీగా తయారు చేసేవచ్చు. చాలా రోజుల నుంచి నా దగ్గర డ్రిల్ మిషన్ లేదనే బాధ ఉంది. ఈ రోజుతో ఆ బాధ అయితే తీరిపోయింది. లాగ్ అనిపిస్తుందా? ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుర్రోళ్ళు. ఫస్ట్ ఒక 50 mm పైప్ నుంచి ఒక చిన్న పీస్ని తీసుకున్నా. దీని లెంత్ వచ్చేసి 12.5 సెంటీమీటర్స్ అన్నమాట. మనం ఏదైతే మోటార్ని యూజ్ చేస్తామో ఆ మోటార్ అనేది పైప్లో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. చూడొచ్చు ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎంతో కొంత తగ్గించడం కోసం నేను ఆ మోటార్ చుట్టూ పేపర్ టేప్ని అయితే చుడుతున్నా. ఒక 3-4 లేయర్స్ చుడితే సరిపోద్ది, మరీ అంత ఎక్కువ చుట్టేకండి. ఇటువంటి ఒక పైప్ పీస్ని తీసుకొని దీన్ని ఆ మోటార్ పై ప్రాపర్గా సెట్ చేసి ఇప్పుడు ఆ మోటార్ని ఆ పైప్లోకి పుష్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం టైట్ అయింది అనుకోండి, ఆ పేపర్ టేప్ లో 1-2 లేయర్ని రిమూవ్ చేసి ట్రై చేయండి. కొంచెం టైట్ గా ఉందనుకోండి, సుత్తో కొట్టి ప్రాపర్ గా ఎక్కించేయండి. నేను అక్కడ చుట్టూ చిన్నగా కొట్టి ఆ మోటార్ ని ఒక లెవెల్లో ప్రాపర్ గా సెట్ చేసా. ఇప్పుడు ఎటువంటి వైబ్రేషన్ లేకుండా తిరుగుతుంది. నేను ఆ ముందుకి గ్యాప్ ఎందుకు వదిలే అంటే ఎయిర్ వెంటిలేషన్ కోసం అనమాట. మనం ఎలానో బ్యాక్ సైడ్ హోల్ వేయాలి, అదంతా ఎందుకు ముందుకే గ్యాప్ వదిలేసా. ఇంకొక పైప్ ని తీసుకొని దానికి ముందుకి ఈ విధంగా షేప్ ఇవ్వండి. అలానే బ్యాక్ సైడ్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకోండి. అలానే ఒక 20 ఆంపియర్ పుష్ స్విచ్ అయితే తీసుకున్నా. దీనికోసం నేను అక్కడ ముందుగానే హోల్ వేసేసా. ఇటువంటి డ్రిల్ మిషన్ గానీ యాంగిల్ గ్రైండర్ గానీ ఇటువంటి ప్రాజెక్ట్ లో హై ఆంపియర్ స్విచెస్ నే వాడండి. 5 ఆంప్ 3 ఆంప్ స్విచెస్ ని వాడారనుకోండి, మాటికి స్విచెస్ అయితే కాలిపోతూ ఉంటాయి. ఆ మోటార్ లో ఒక వైర్ ని స్విచ్ కి అయితే కలిపేయండి. అర్థమైంది అనుకుంటా. ఒక వైర్ మధ్యలో స్విచ్ యాడ్ చేసేయడమే, ఈజీ కనెక్షనే. ఈ డ్రిల్ మిషన్ కి నేను 4 amp 12 volt బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను మీకు చాలా వీడియోస్ లో బ్యాటరీ ప్యాక్స్ ని ఎలా తయారు చేయాలో డీటెయిల్ గా చెప్పా. ఈ వీడియోలో అంత బ్రీఫ్ గా ఉండదు, పైన ఉంటది. మీకు డీటెయిల్ బ్యాటరీ ప్యాక్ వీడియో కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అలానే మీకు ఇప్పుడు ఐకార్డ్స్ లో షో అవుతుంటది. ఆ వీడియో నొక్కి మీరు డీటెయిల్ గా బ్యాటరీ ప్యాక్ ని ఎలా తయారు చేయాలో డీటెయిల్ వీడియో చూసేయండి. బ్యాటరీ ప్యాక్ కి ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్స్ అయితే చేసేసా. ఇప్పుడు ఒక 12 volt 20 ampere 3S BMS ఒకటి తీసుకొని దాన్ని ఆ బ్యాటరీ పై స్టిక్ చేసి ఇప్పుడు ఆ BMS కనెక్షన్స్ మీకు ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్తా. ఫస్ట్ బ్యాటరీలో నెగిటివ్ వచ్చేసి 0 volt, అదే బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 3 volt, ఆ పక్కన బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 6 volt, ఆ థర్డ్ బ్యాటరీలో పాజిటివ్ వచ్చేసి 12 volt అన్నమాట. ఆ బ్యాటరీ ప్యాక్ కి తగ్గట్టు దీన్ని డిజైన్ చేసా. దీనిలో ముందుగానే ఒక 2 హోల్స్ వేసుకున్నా, ఒక 12 volt ఫిమేల్ సాకెట్ కోసం, అలానే ఒక SPST స్విచ్ కోసం. ఆ రెండింటిని దీనిలో ప్రాపర్ గా సెట్ చేసి కనెక్షన్స్ అయితే చూద్దాం. స్విచ్ లో ఏదైనా ఒక టెర్మినల్ ని ఫిమేల్ పిన్ లో నెగిటివ్ టెర్మినల్ కి అటాచ్ చేసేయండి. అవుట్పుట్ పాజిటివ్ ని ఫిమేల్ పిన్ లో పాజిటివ్ కి, అలానే అవుట్పుట్ నెగిటివ్ ని స్విచ్ లో ఇంకొక టెర్మినల్ కి సోల్డర్ చేసేయండి. బ్యాటరీ ప్యాక్ లో పాజిటివ్ ని సాకెట్ లో పాజిటివ్ కి, అలానే బ్యాటరీ ప్యాక్ లో నెగిటివ్ ని సాకెట్ లో నెగిటివ్ కి అయితే సోల్డర్ చేసేయండి. బ్యాటరీ ప్యాక్ ని స్విచ్ అలానే సాకెట్ టెర్మినల్స్ కి తగలకుండా కొంచెం డిస్టెన్స్ లో ప్రాపర్ గా అటాచ్ చేయండి. అంతే, గొడారాన్ని సర్దేయడమే, మరి ఇంకేం లేదు. టైం ల్యాప్స్ లో చూడండి ఏమైనా ఉంటే. ఆ బ్యాటరీ ప్యాక్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్ ని మన మోటార్ లో ఇన్పుట్ వైర్స్ కి ప్యారలల్ లో కనెక్ట్ చేసేయండి. పాజిటివ్ ని పాజిటివ్ కి, అలానే నెగిటివ్ ని నెగిటివ్ కి అయితే కనెక్ట్ చేసేయండి. తర్వాత హీట్ సింక్ తోనైనా టేప్ తోనైనా సెక్యూర్ చేసేయండి. మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డ్రిల్ మిషన్ కి మనం 1 mm బిట్ నుంచి 10 mm బిట్ వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఈ 1 mm బిట్ తోనైతే స్టార్ట్ చేస్తున్నా. చూడొచ్చు అది చాలా థిక్ గా ఉన్న ప్లేవుడ్ పీస్ అనమాట. ఆ ప్లేవుడ్ పీస్ పైన కూడా చాలా ఈజీగా హోల్ పడిపోతుంది. ఏదో బటర్ జారినట్లు అలా ఈజీగా హోల్ పడిపోతుంది. నెక్స్ట్ 5 mm బిట్ తోని, అలానే 10 mm బిట్ తో కూడా ట్రై చేస్తా. టైం ల్యాప్స్ లో చూసండి ఎంతకని చెప్తాను.
వుడ్ పై టెస్టింగ్ అయితే చూసారు, హోల్ వేస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఈ పీవీసీ షీట్ పై అయితే చాలా ఈజీగా హోల్ వేసేస్తుంది, ఎందుకంటే ఇది ఆ వుడ్ కండ చాలా థిన్ గా ఉంది కాబట్టి ఈ పీవీసీ షీట్ పై ఈజీగా హోల్ పడిపోతుంది. నేను మ్యాక్స్ ఎక్కువగా పీవీసీ షీట్స్ నే యూస్ చేస్తా. నేను పీవీసీ షీట్స్ పై హోల్స్ వేయడానికి ఈ డ్రిల్ మిషన్ అయితే తయారు చేసా. వుడ్ పై కూడా హోల్స్ వేస్తుంది కానీ పీవీసీ షీట్ కంటే కొంచెం టైం పడుతుంది. 1 mm ఇంకా 10 mm బిట్ తో కూడా ఇప్పుడు హోల్ వేసి చూపిస్తా. ఏంటి వీడు దీన్ని తెగ తిప్పేస్తున్నాడు, మరి ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంది అనుకుంటున్నారా? దీన్ని మనం రీఛార్జ్ చేయడానికి 12 volt 1 amp అడాప్టర్తోని ఒక 3 hours దీన్ని ఛార్జ్ పెడితే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. దీన్ని నేను మీకు ఈ వీడియోలో ఎలా తయారు చేశానో ప్రాపర్గా చూపించా. ఇది మీకు నచ్చిందా? దీన్ని మీరు తయారు చేసుకుంటారో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ సండే ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోతున్నాను కుర్రోళ్ళు, మీకు ఇక్కడ ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ 2 వీడియోలు మంచివే, మన ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ మంచివే. మీకు ఇక్కడ ఈ 2 వీడియోల్లో ఏ 2 నచ్చుతాయి, నచ్చవని కాదు, ఈ 2 వీడియోలు నొక్కి ఒకసారి చూసేయండి. నాకు కొంచెం వ్యూస్ వస్తాయి, మీకు అలానే ఆనందం వస్తుంది.